ఏం చెప్తారండి మీ నాయకుడి గురించి? మా నాయకుడు ప్రభుత్వం ఉంటేనే కాదు, ప్రభుత్వం లేకపోయినా 15 సంవత్సరాల నుంచి తాగేదానికి నీళ్లు, అన్నం లేని అనాథులకంతా ఈ రోజుకి కూడా అన్నం పెడుతున్నాడు ప్రభుత్వంలో లేకపోయినా. అదే ఆయన గొప్పతనము. ప్రతి పల్లెకి పోతే ఏ చెరువులో కట్ట మీద మట్టి లేకుండా ఉంటే దాదాపు 20 పంచాయతీలకి 20 పంచాయతీలకి నీరు చెట్టు కింద నీళ్లు తెచ్చి ఈరోజు రైతును కాపాడిన వ్యక్తి కురుగొండ్ల రామకృష్ణ. ఆయనకి మించి ఇక్కడ ఎవరు వేసినా మేము గెలిపేము, అదంతే. ఆయన అభివృద్ధి అంతేనండి. రామకృష్ణ గారే ఇక్కడ అభ్యర్థి కావాలనుకుంటూ ఉన్నారా? ప్రతి వ్యక్తికి దగ్గరగా ఉండే వ్యక్తి గురుగొండ్ల రామకృష్ణ గారే. ఏదైనా కూడా ఏ వార్డులని డెవలప్మెంట్ తీసుకోండి, ప్రతి వార్డులో 2.5 కోటి తెచ్చిన ఘనత ఒక గురుగొండ్ల రామకృష్ణకే దక్కింది. అంటూ ఏంటంటే ఏ ఏ చిన్న పిల్లాడు ఇంటికి పోయినా నీ సమస్యల గురించి అదే ఎత్తుకోవాల్సిన అవసరం లే, ఎక్కడ బయటికి బాబాలే, దగ్గర పిలిపించుకొని మాట్లాడే వ్యక్తి గురుగొండ్ల రామకృష్ణ గారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈయనైతేనే ఈ అంగడిగిరి నియోజకవర్గానికి రేపు ఎమ్మెల్యేగా క్యాండిడేట్ ఉంటేనే మాకు బ్రహ్మాండంగా మెజార్టీతో గెలిపిస్తాము. అది కూడా అన్ని విధాలు మేము ఆయనకు సహకరిస్తాము. ఏదైనా కూడా మాకు దగ్గరున్న వ్యక్తి, మాకు పిలిస్తే పలికే వ్యక్తి మా గురుగొండ్ల రామకృష్ణ గారు. ఇప్పుడు ఇందాక నేను ఒకటి అడిగాను, అది నిజమేనా? ఎంత మంచి వ్యక్తో అంత వివాదాస్పద వ్యక్తిగా కూడా ఆయనకి ఎందుకు వచ్చిందో తెలియదు పేరు, అది ఒప్పుకుంటారా? లేదండి, ఒప్పు. ఎప్పుడు కూడా మా అందరికి కూడా అందుబాటులో ఉండి మమ్మల్ని అందరం ప్రేమగా అభిమానిస్తాడు, మంచిగా ఆప్యాయతగా పిలుస్తాడు. మేమంతా కూడా చాలా చిన్న స్టేజ్ నుంచి రాజకీయాల్లోకి వచ్చాం. ఆయన టైంలోనే రాజకీయంగా ఎదిగాము. గ్రామాల్లో మేమంటూ కూడా 10 మందికి న్యాయం చేయడానికి సహకరించిన వ్యక్తి మా రామకృష్ణ.